హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకొని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా నిర్లక్ష్యంగా ఉండడం వలన నష్టం జరిగితే నీ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది అంటాం కదా. It happened because of your negligence. It happened because of your negligence. ఎవరైనా చెప్పిన మాట వినకపోతే మనం ఏమీ చేయలేం కదా. వాళ్ళు వినకపోతే మనం ఏం చేయగలం? What can we do if they don't listen? What can we do if they don't listen? ఎవరైనా మనల్ని గుర్తుపట్టకపోతే నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అని అడుగుతాం కదా. Didn't you recognize me yet? Didn't you recognize me yet? ఎవరైనా చాలా పెద్ద తప్పు చేస్తే నువ్వు క్షమించరాని తప్పు చేశావు అంటాం కదా. You made an unforgivable mistake. You made an unforgivable mistake. ఎవరి గురించైనా చాలా విషయాలు తెలిస్తే మీ గురించి చాలా విషయాలు విన్నాను అని చెబుతాం కదా. I heard many things about you. I heard many things about you. వాళ్లకు ఇష్టమైన పని చేయమన్నప్పుడు ఎవరైనా సంతోషంగా చేస్తారు కదా. ఆమెకు ఏది ఇష్టమో అది చేయనివ్వండి. Let her do whatever she likes. Let her do whatever she likes. అలాగే పద్యం బిగ్గరగా చదువు అని ఇలా చెప్పాలి. రీడ్ ద పోయం అలౌడ్. రీడ్ ద పోయం అలౌడ్. ఎవరిదైనా తప్పు లేకపోతే ప్రశ్నిస్తాం కదా. అందులో ఆమె తప్పు ఏమిటి? వాట్ ఈజ్ హర్ ఫాల్ట్ ఇన్ ఇట్? వాట్ ఈజ్ హర్ ఫాల్ట్ ఇన్ ఇట్? ఎవరైనా ఏదైనా పని చేయలేకపోతే నువ్వు అది చేయలేవని నాకు ముందే తెలుసు అంటాం కదా. ఐ ఆల్రెడీ న్యూ దట్ యూ కాంట్ డూ ఇట్. ఐ ఆల్రెడీ న్యూ దట్ యూ కాంట్ డూ ఇట్. ఎవరినైనా తోసివేయడం చూస్తే ఆ విషయం చెబుతాం కదా. నువ్వు అతన్ని తోసివేయడం నేను చూశాను. ఐ సా యూ పుషింగ్ హిమ్. ఐ సా యూ పుషింగ్ హిమ్. ఎవరితోనైనా వాదన జరిగినప్పుడు నీకు దమ్ముంటే అక్కడికి వెళ్ళు అంటాం కదా. ఇఫ్ యూ హ్యావ్ గట్స్ గో దేర్. ఇఫ్ యూ హ్యావ్ గట్స్ గో దేర్. ఎవరి అలవాటు వల్లనైనా మనకు బాధ కలిగితే మీ ఈ అలవాటు నన్ను చాలా బాధ పెడుతోంది అంటాం కదా. దిస్ హ్యాబిట్ ఆఫ్ యువర్స్ రియల్లీ బాదర్స్ మీ. దిస్ హ్యాబిట్ ఆఫ్ యువర్స్ రియల్లీ బాదర్స్ మీ. టీవీ రిమోట్ పనిచేయకపోతే ఈ రిమోట్ పనిచేయడం లేదు అని చెబుతాం కదా. దిస్ రిమోట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. దిస్ రిమోట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. అలాగే రేపటి నుండి మేము మార్నింగ్ వాక్కి వెళ్తాము అని ఇలా చెప్పాలి. వీ విల్ గో ఫర్ ఎ మార్నింగ్ వాక్ ఫ్రమ్ టుమారో. We will go for a morning walk from tomorrow. ఎవరితోనైనా మాట్లాడవలసి ఉంటే వీలైతే సాయంత్రం నాకు ఫోన్ చెయ్యి అని చెబుతాం కదా. ఇఫ్ పాసిబుల్ కాల్ మీ ఇన్ ద ఈవినింగ్. ఇఫ్ పాసిబుల్ కాల్ మీ ఇన్ ద ఈవినింగ్. డాక్టర్ దగ్గరకు వెళ్లే ముందు డాక్టర్ ఎప్పుడు వస్తారో అడిగి తెలుసుకుంటాం కదా. డాక్టర్ ఎప్పుడు వస్తారు? When will the doctor come? When will the doctor come? ఒక్కోసారి మనకి ఇష్టం లేకపోయినా సహాయం చేయవలసి వస్తుంది కదా. వాళ్ళకి సహాయం చేయడం తప్ప వేరే మార్గం లేదు. There is no other way but to help them. There is no other way but to help them. అలాగే అంతా మునుపటిలాగే ఉంటుంది అని ఇలా చెప్పాలి. Everything will be as before. Everything will be as before.
కారు కొనేటప్పుడు దాని ధరను బట్టి నిర్ణయం తీసుకుంటాం కదా. కారు కొనాలనే నా నిర్ణయం దాని ధరపై ఆధారపడి ఉంటుంది. మై డెసిషన్ టు బై ద కార్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ ప్రైస్. మై డెసిషన్ టు బై ద కార్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ ప్రైస్. ఏదైనా ఆశ్చర్యం కలిగించే సంఘటన జరిగినప్పుడు ఇది నిజంగా ఆశ్చర్యకరం అంటాం కదా. దిస్ ఈజ్ రియల్లీ సర్ప్రైజింగ్. దిస్ ఈజ్ రియల్లీ సర్ప్రైజింగ్. ఎక్కడికైనా పార్సిల్ పంపించేటప్పుడు పార్సిల్ ఎప్పుడు డెలివరీ అవుతుందో అడిగి తెలుసుకుంటాం కదా. పార్సిల్ ఎప్పుడు డెలివరీ అవుతుంది? వెన్ విల్ ద పార్సెల్ బీ డెలివర్డ్? వెన్ విల్ ద పార్సెల్ బీ డెలివర్డ్? ఎవరైనా మంచిని కోరుకుంటున్నారని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను మీ శ్రేయోభిలాషి. హీ ఈజ్ యువర్ వెల్ విషర్. హీ ఈజ్ యువర్ వెల్ విషర్. చాలా తక్కువ మంది వాళ్ళు చేసిన తప్పులను ఒప్పుకుంటారు కదా. కొద్దిమంది మాత్రమే తమ తప్పులను ఒప్పుకుంటారు. ఓన్లీ ఎ ఫ్యూ పీపుల్ విల్ అడ్మిట్ దేర్ ఫాల్ట్స్. ఓన్లీ ఎ ఫ్యూ పీపుల్ విల్ అడ్మిట్ దేర్ ఫాల్ట్స్. మన కారు చెడిపోతే ఆ విషయం చెబుతాం కదా. నా కారు చెడిపోయింది. మై కార్ బ్రోక్ డౌన్. మై కార్ బ్రోక్ డౌన్. ఎవరైనా అబద్ధం చెప్తుంటే నిజం మాట్లాడు, అబద్ధం చెప్పకు అంటాం కదా. స్పీక్ ద ట్రూత్, డోంట్ లై. స్పీక్ ద ట్రూత్, డోంట్ లై. వీలైనప్పుడల్లా స్నేహితుల్ని కలుస్తూ ఉంటాం కదా. నేను అప్పుడప్పుడు స్నేహితులను కలుస్తాను. ఐ అకేషనల్లీ మీట్ ఫ్రెండ్స్. ఐ అకేషనల్లీ మీట్ ఫ్రెండ్స్. చాలా ప్రాంతాలలో వారానికి ఒక రోజు సంత జరుగుతూ ఉంటుంది కదా. ఇక్కడ వారానికి ఒకసారి సంత జరుగుతుంది. ద ఫెయిర్ మార్కెట్ ఈజ్ హెల్డ్ హియర్ వన్స్ ఏ వీక్. ద ఫెయిర్ మార్కెట్ ఈజ్ హెల్డ్ హియర్ వన్స్ ఏ వీక్. ఎవరైనా మన సైకిల్ దొంగిలిస్తే పట్టపగలు నా సైకిల్ను ఎవరో దొంగిలించారు అని చెబుతాం కదా. సమ్వన్ స్టోల్ మై బైసికిల్ ఇన్ బ్రాడ్ డే లైట్. సమ్వన్ స్టోల్ మై బైసికిల్ ఇన్ బ్రాడ్ డే లైట్. అలాగే నేను అగరబత్తి వెలిగించాను అని ఇలా చెప్పాలి. ఐ లిట్ ద ఇన్సెన్స్ స్టిక్. ఐ లిట్ ద ఇన్సెన్స్ స్టిక్. మన స్నేహితుడు ఆఫీసుకి రాకపోతే ఆ విషయం చెబుతాం కదా. నా స్నేహితుడు ఈరోజు ఆఫీసుకు రాలేదు. మై ఫ్రెండ్ డిడ్ నాట్ కమ్ టు ద ఆఫీస్ టుడే. మై ఫ్రెండ్ డిడ్ నాట్ కమ్ టు ద ఆఫీస్ టుడే. అలాగే కనీసం ఇప్పుడైనా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి అని ఇలా చెప్పాలి. లెట్ మీ లివ్ పీస్ఫుల్లీ అట్లీస్ట్ నౌ. లెట్ మీ లివ్ పీస్ఫుల్లీ అట్లీస్ట్ నౌ. ఎవరైనా స్నేహితులతో కలిసి ఉన్నారని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. నువ్వు నీ స్నేహితులతో ఉన్నావని నాకు తెలుసు. ఐ నో యు వర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఐ నో యు వర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.